ప్రభువా ప్రభు అని మనం దేవుని రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇంట్లో చేసుకుంటుంటాం, దేవుని సన్నిధికి ప్రార్థన చేసుకుంటుంటాం, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. ఆత్మీయంగానే కనపడుతూనే ఉంటాం. మంచిదే. దేవుడు మనం పిలిచిన పిలుపుని బట్టి, ఆయన మనం ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి దేవుని భయము భక్తి కలిగి మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రమంగా నడుచుకుంటున్నాం. మంచిదే. అయితే ప్రభు చిత్తం ప్రకారంగా నడుచుకుంటున్నామా? ప్రభుకు అనుకూలంగా నడుచుకుంటున్నామా? ప్రభుకు ఇష్టమైన కార్యములు చేస్తున్నామా? ఒకసారి పరీక్షించుకోనండి. దేవుని యొక్క మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఒక్కొక్క చోట చాలా మృదువుగా ఉంటాయి. గద్దించితేనే కానీ దానికి రాదు. గద్దించకపోతే తిరగబడుతుంది. దేవుడు ప్రేమించే కాడ ప్రేమించినాడు, యేసుక్రీస్తు కోపడే కాడ కోపడినాడు.